చలో జై శ్రీకృష్ణ. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే వచ్చేసి డే 6 చెప్పినా కదా. నిన్ననైతే విజయవాడ ఇంకా అన్నవరం అయితే దర్శనం చేసేసుకొని వైజాగ్ వచ్చేసినాం. వైజాగ్ ఎందుకంటే ఇక చిన్న అరకు టచ్ ఇచ్చేసి పోదామా. గుడ్ మార్నింగ్ అయితే చెప్తాను. గుడ్ మార్నింగ్. పోదాం. చలో ఫస్ట్ అయితే టిఫిన్ చేసుకొని ఇక సీదా అరకులో తేలుతా. అరకులో తేలి ఇంకో మంచి క్లిప్స్ పెట్టేసి వెళ్ళరా. హలో, ఇక మార్నింగ్ ఇంట్రో అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏడుకోతున్నాం తెలుసా. చూపిస్తాగు. ఇక ట్రాఫిక్ ఉంది మొత్తం. ఇక్కడ రోడ్ అయితే క్రాస్ చేస్తున్నా. రోడ్ క్రాస్ చేసేసి హియర్ స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. అంటే ఇక స్విమ్మింగ్ అంటే మీరు ఏడుకొస్తారో తెలిసి ఆ వైజాగ్లో. కింద ఉసుకే, ఇసుక, ఇక శాండు, బ్లాక్ శాండు మొత్తం. ఇంకా చూసిరా అంటే మీకు అర్థమైపోతుంది మనం ఏడుకొచ్చినామో. ఇక చిన్నగా వ్యూ అయితే చూపించేసా. దేఖ్లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఖాళీ దేఖ్లో. బుర్రా పాడుందిలే మొత్తం. అష్టో గంట కోట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే బేటే, చూసినావా అలలు ఎట్లా వస్తున్నాయో. ఎంత వచ్చినా ఎంత ఎగిరినా అట్లనే పోవాలి అంటున్నా. అలల లెక్క शेर दिल कलेजा यार भला हवाला आवाज तेरा वाला बिड़ा अनि मुझको. చలో మా పెద్ద పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నా. ఎక్కడొచ్చావు? వైజాగ్ వచ్చాను. ఎలా ఉంది లొకేషన్? చాలా బాగుంది. అల్లలుగా చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ చేయించట్లేదు. మరి మా మిట్టుగాడు ఏం చేస్తారో లాస్ట్ చూద్దాం. ఇంకా నైట్ ఒకటి డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏం మనకు రావాలి? చెప్పానా? అలల లెక్క ఎంత ఎగిరినా అలల లెక్క ఎంకలిపోతావు అని చెప్పు. చెప్పానా? ఎంతమంది ఎగిరెగిరి పడ్డా మన ముదిరాజు కింద. అంతే కదా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. చూస్తూ భయపడకండి. కొండ చిలువా. చేప తిన్నా చూడరా రే మిట్టు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది చేప తిన్నది. చేప బయటికి వెళ్తుంది చూడ అందులో నుంచి. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇక్కడికి నాదన్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తే తలలు నరికేస్తా. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా.
ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఇక్కడ వచ్చాయి అది వస్తలేదు. అయితే అందరు ఇన్స్టాగ్రామ్లో అలా ఇట్లా రామ్ అని చెప్పి రాస్తారు కదా, నేను ఒకసారి ట్రై చేస్తున్నా, అది చూద్దాం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడైతే తలలు వచ్చినాయి, ఇది రావు. లాస్ట్నా కట అవి మొత్తం ప్రాంక్ చేస్తారు. ఎట్లా అంటే అలలు రానప్పుడే రాసిరు, మొత్తం ప్రాంక్. అది ఇవంతా డూబ్ ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి చేస్తారు మీరు. అవి రాలే అయితేనే అట్లా అవుతుంది. నేను ఇప్పుడే మీ కళ్ళ ముంగట రాసిన. సరే ఇంకోసారి రాసి చూపిస్తా చూడుది. ఇగో అల్లలు ఇప్పటిదాకా ఏడు దాకా వచ్చినాయి అంటే ఆడదాకా వస్తున్నాయి. అవి చూపించాలి ఒకసారి. అది చూపి ఎంతవరకు పోతుందో. ఇగో ఈడు దాకా వచ్చినాయా, ఇంకో ఎప్పుడు పోయి రాసా. ఇగో ఇగో ఏంది ఇది, ఇది ఏంది ఇది అంటున్నా, ఇది ఏంది అంటున్నా. ఎంత లోపల పోయి రాసినా కానీ అట్లనే అవుతుంది. మొత్తం వీడియోల కోసం అట్లా దేవుని పేర్లు వాడుకోకూరి, మంచిగా చేయరి. భక్తి అనేది ఉంటే మీ దగ్గరికి వస్తాడు. ఇట్లా నీళ్ళక్కడ ఆడేడా చూపేకూరి. హాయ్, నేను ఎడదా తెలుసా, అరకు. చూడు మొత్తం బుర్రా పాడుంది లొకేషన్ అయితే. ఇంకో ఇది చూడు, ఎట్లుంది, చిన్న ఉంది అవత. ఇది జస్ట్ చిన్న వాటర్ ఫాల్స్. అసలు రెయిన్ క్లౌడ్స్ అన్నాస్కాయలా. మాటంటే ప్యార్, మాటిస్తే ఇస్తాడు సార్. ఇట్లాంటి పాటలు పెట్టుకొని మనం చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి అన్ని తిక్క పాటలు ఏంటి ఎట్లా. ఇప్పుడు మన కోసం తెలుగు పాటలు క్లెమెంట్ అని చెప్పి ఉన్నాయి కదా, అవి వినండి. అవి వింటే ఎట్లా అనిపిస్తుంది అంటే పగోడు కూడా మనోడు కావద్దు, అట్లుంటుంది మొత్తం. పగోడని పెట్టుకోవద్దు, మొత్తం ఇది ఎంజాయ్ అయితే చేస్తాం. ఫస్ట్ ఎంజాయ్మెంట్ చేద్దాం, తర్వాత ఇక పగోలు అనేది మనలో అనేది చూద్దాం. రైట్, ఇది చిన్న వాటర్ ఫాల్స్. చిన్న వాటర్ ఫాల్స్ అంటారు, ఇది చిన్న వాటర్ ఫాల్స్. ఇంకా పెద్దది సరేనా? రైట్, నేను వచ్చేసిన అంటున్నా లొకేషన్లకి. చూసారా లొకేషన్ అన్నా? హాయ్, చెప్తా అంటున్నా. ఇయోయా ఒక తన పోయి నిల్చుట అన్నా. ఇగో ఇదన్నీ నిల్చో, గడవ మధ్యలో గణేట్ మీద నిల్చుంటా. బాయ్, నేను ఎంత కష్టం వేసుకోవా, నేను ఎంత కష్టం వేసిన అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అరకుకి వచ్చాము. సూపర్ 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 సూపర్. థ్యాంక్స్.
పులు సరి నీ నడకలు సరి నీ పులు సరి రావే వండరు